తెలంగాణలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన రాచకొండ భిక్షం మద్యానికి బానిసై రోడ్ల మీద తిరుగుతున్నాడు. స్థానికుల సమాచారం అందుకున్న ఖమ్మంలోని అన్నం శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి వెళ్లి మురికి కూలంలో ఉన్న అతన్ని చేరదీసి అన్నం ఫౌండేషన్కి తరలించారు. నెలల తరబడి స్నానం చేయకపోవడంతో అతడిని శుభ్రం చేసి గ్రామస్తుల సమక్షంలో ఆశ్రమానికి తరలించారు. డ్రైనేజీల వద్ద జీవనం గడిపి ఆ వ్యక్తి నేడు ఆశ్రమంలో ఎంతో ఆనందంగా గడుపుతున్నట్లు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా అన్నం సేవలను గ్రామస్తులు అభినందించారు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా పలు రాష్ట్రాలకు చెందిన అభాగ్యులు ఆశ్రమంలో సేద తీరుతున్నారు. మీరే వాళ్ళ మాట అంటలేదు కదా, వాళ్ళు చూస్తారంటే మీరు పోవట్లేదుగా. చెప్తాగన్నా పేరు మాట్లాడండి సార్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని పోలంపల్లి గ్రామం. మొదటి నుంచి స్టార్ట్ చేయండి. మీ పేరు చూడు. మాది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయం. ఈ శరణాలయంలో దిక్కు మక్కు కళ్ళు కాళ్ళు లేని మాటలు రాని మత్స్యంతో లేని అందరికీ భారమైన వారు, మంచానికి పరిమితమైన వారు 200 మంది పైకి మేము వివిధ ప్రజలు పోలీసు వారు సమాచారం ఇస్తే తీసుకొచ్చి మా కుటుంబ సభ్యుల్లాగా, మా అమ్మలాగా, మా నాన్నలాగా, మా అక్కలాగా, తమ్ముళ్లాగా భావించి చూసుకుంటున్నాం. దానిలో భాగంగానే గొప్ప మానవతావాదైన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలానికి చెందిన పోలంపల్లి గ్రామస్తుడు పెంట్యాల నాగేశ్వరరావు గారు మా ఊర్లో ఒక దిక్కు అందరుండి అనాథయ్యి ఏమీ నడవలేక ఒక మురిక్కాలం మీద దుర్భర స్థితిలో 1.5 year నుంచి ఈగలకి దోమలకి రేయం బగులు ఎండకి వానకి దుర్భర స్థితి అనుభవిస్తున్నాడు. ఈయన్ని చేరదీయండి అని సమాచారమేగా మేము ఖమ్మం నుంచి అంబులెన్స్ వేసుకొని వచ్చేసి ప్రజలందరూ చూస్తుండగానే మేము మా శరణాలయానికి తీసుకొని వెళ్ళి మా కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాం. ఈ అవకాశం కల్పించిన గ్రామస్తులకు ధన్యవాదాలు.